తప్పుదారి పట్టించే ప్రకటనల కేసులో మరోసారి బహిరంగ క్షమాపణలు చెప్పింది పతాంజలి ఆయుర్వేద సంస్థ. ఈ మేరకు వార్తాపత్రికల్లో భారీ ప్రకటనలు ఇచ్చారు యోగా గురువు బాబా రామ్దేవ్. పతాంజలి ఇలా పేపర్లలో క్షమాపణ ప్రకటన ఇవ్వడం రెండోసారి. ఇది 2 రోజుల్లో. సైజు విషయంలో సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో మళ్లీ పెద్ద సైజులో మరోసారి పబ్లిక్ అపాలజీ చెప్పింది పతాంజలి సంస్థ. మిస్లీడింగ్ యాడ్స్ కేసులో ఏప్రిల్ 30న మరోసారి విచారణ చేపట్టనుంది సుప్రీం ధర్మాసనం. పతాంజలి కోర్టు ధిక్కార అంశాన్ని అప్పుడే విచారిస్తామని పేర్కొంది. పత్రికల్లో వచ్చిన బహిరంగ క్షమాపణల ప్రకటనల వివరాలను 2 రోజుల్లోగా కోర్టుకు సమర్పించాలని, వాటి ప్రతులను పిటిషనర్లకు అందజేయాలని ఆదేశించింది. తప్పుదారి పట్టించే ప్రకటనల కేసులో మరోసారి బహిరంగ క్షమాపణలు చెప్పింది పతాంజలి ఆయుర్వేద సంస్థ. ఈ మేరకు వార్తాపత్రికల్లో భారీ ప్రకటనలు ఇచ్చారు యోగా గురువు బాబా రామ్దేవ్. పతాంజలి ఇలా పేపర్లలో క్షమాపణ ప్రకటన ఇవ్వడం రెండోసారి. ఇది 2 రోజుల్లో. సైజు విషయంలో సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో మళ్లీ పెద్ద సైజులో మరోసారి పబ్లిక్ అపాలజీ చెప్పింది పతాంజలి సంస్థ. మిస్లీడింగ్ యాడ్స్ కేసులో ఏప్రిల్ 30న మరోసారి విచారణ చేపట్టనుంది సుప్రీం ధర్మాసనం. పతాంజలి కోర్టు ధిక్కార అంశాన్ని అప్పుడే విచారిస్తామని పేర్కొంది. పత్రికల్లో వచ్చిన బహిరంగ క్షమాపణల ప్రకటనల వివరాలను 2 రోజుల్లోగా కోర్టుకు సమర్పించాలని, వాటి ప్రతులను పిటిషనర్లకు అందజేయాలని ఆదేశించింది.